ప్రైజ్లో అండి, బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. చాలా మంది భయపడుతున్నారండి. ఎందుకు భయపడుతున్నావు? భయమా నీకు? అప్పుల భయమా? కష్టాలతో ఉన్నావని నీ జీవితం అని భయపడుతున్నావా? ఏ విషయంలో మీరు భయపడొద్దండి. భయము పడగట్లుంటే మరణానికి భయపడండి. భయము నేను చనిపోతానని భయపడండి, వద్దనను. కానీ కష్టాలకు, పరిశోధనలకు, పరీక్షలకు, వ్యసనాలకు, చింతలు, ఈ సమస్యల విషయాల కొరకు మీరు భయపడొద్దండి. శత్రువులకు భయపడొద్దండి. నిన్ను పతనం చేస్తాననే మాటలకు మీరు భయపడొద్దండి. మరణానికి మాత్రం భయపడండి. కానీ ఈరోజు మీరు ఎందుకు భయపడుతున్నారు? దేవుడు మన పక్షానంగా ఉన్నాడు కదండి. పేరు పెట్టి పిలిచి ఉన్నాడండి నిన్ను, నన్ను. ఆయన మనకు కొరకు ఏదైనా చేయగలడు. మన రక్షకుడు ఉన్నాడు. యేసు ప్రభు మా జీవితాలను మార్చేసేవాడు. మన కొరకు ఏదైనా చేయగలడు అనేది మర్చిపోదండి. దేవుని వాక్యంలో మా కొరకు, మా కుటుంబం కొరకు, మనందరి కొరకు దేవుడు ఎలాంటి రక్షణ కోటను నిర్మించారో చూసామా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్పుతున్నది దేవుని వాక్యము. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని చుండు చేత అతని ఆస్తి దేశమంతా బహు విస్తారించున్నది అని దేవుని వాక్యంలో సెలవిస్తున్నది. యోబు జీవితంలో ఆయనకున్న ఆస్తులను, ఆయనకు, ఆయన కుటుంబానికి, అన్నిటికీ దేవుడు కంచె వేసి ఉన్నాడు. ఈరోజు నిన్ను, నన్ను పిలిచిన దేవుడు మా కుటుంబాలకు, మీ కుటుంబాలకు, నువ్వు వెళ్ళుచున్నప్పుడు, వచ్చుచున్నప్పుడు, నీ పనిలో, అన్నిటిలో, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా దేవుడు ఒక కంచెను వేసి ఉన్నాడు. తన దేవదూతలకు ఆజ్ఞాపించాడు. నీ ప్రాణాన్ని, నీ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు రాత్రి పగలు తన సైన్యాన్ని వేసుకొని భూలోకంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, లేదా ప్రార్థన చేయలేకుండా ఎదురు చూస్తున్నప్పుడు, నీతిమంతుల ఇంటిని దేవుడు కంచె వేసి కాపాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ ప్రాణం పోదు, ఈ రోజు నువ్వు పతనం అయిపోవు, ఈ రోజు నీ జీవితంలో అన్నిటి కోల్పోయినా దేవుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేదన్నది మర్చిపోవద్దు. అన్ని సమయంలో దేవుడు ఉంటాడు. నువ్వు అనారోగ్యంలో ఉన్నా దేవుడు ఉంటాడు, ఆరోగ్యంలో ఉన్నా దేవుడు ఉంటాడు, అప్పుల్లో ఉన్నా దేవుడు ఉంటాడు, అప్పుల్లో నుంచి విడుదల పొందుకున్న దేవుడు ఉంటాడు. దేవుడు నేను వదిలిపెట్టి వెళ్లకుండా ఒక కంచెను వేసి ఉన్నాడంట. సాతాను కంచె బయట నుంచే శోధన చేస్తున్నాడు, కానీ కంచె లోపలికి వచ్చి శోధన చేయట్లేదు అన్నది మర్చిపోద్దండి. శోధనలకు భయపడుతున్నావా? పరీక్షలకు భయపడుతున్నావా? అవమానాలకు భయపడుతున్నావా? భయము తీసివేసి బ్రతుకు. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు, ఆశీర్వదిస్తానని మాట ఇచ్చిన వాడు, నీ జీవితాన్ని మార్చేస్తానని చెప్పిన వాడు, బ్రతుకులు మార్చేసేవాడు, జీవితాన్ని నిత్య జీవం ఇచ్చేవాడు అనేది మర్చిపోవద్దు. వాక్యం సెలవుతుంది. ఆయన కంచె వేసి నిన్ను కాపాడుతున్నాడు. నీ ఇంటి చుట్టూ, నీ ఆస్తుల చుట్టూ, నువ్వు చేసే వ్యాపారంలో, నువ్వు ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ప్రార్థన చేసినా, నీతిమంతుడు కుటుంబానికి దేవుడు అండగా ఉన్నాడు అనేది మర్చిపోవద్దండి. దేవుడు కాపాడుతాడండి, ఇంకా భయపడదండి. దేవుడు నీకు ఒక కంచె వేసి ఉన్నాడండి, భయపడదండి. ఆఖరిది ఒక మాట చెప్తున్నాను, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు సఫలపరచున్నట్లు ఆశీర్వదించుతున్నాడు అని దేవుని వాక్యం సెలవుతున్నది. నువ్వు ఏదైనా ప్రార్థన చేసి చేయవేసినట్లయితే అన్నిటిలో జయం పొందుకొని నీ ఆస్తులు, నీ ప్రాంతంలో ఐశ్వర్యములు, అభివృద్ధిలో నువ్వు ఉంటావని దేవుని వాక్యం సెలవుతున్నది. నువ్వు ఎదుగుదల పొందుకుంటావు, ఆశీర్వాదం పొందుకుంటావు, అప్పులు లేని జీవితం వస్తుంది, ఆరోగ్యము, సంతోషము, నీ కుటుంబం నువ్వు తల ఎత్తుకొని బ్రతికేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని పైన అపనమ్మకం ఉంచొద్దు, విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. నీతిమంతుడుగా, నీతివంతురాలుగా నువ్వు బ్రతుకు. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతుల కుటుంబాలు ఏ రోజు చెడిపోవు, నీతిమంతుల కుటుంబంలో ఏ రోజు పడిపోవు. నీతిమంతుల కుటుంబాలు ఎప్పటికీ దేవుడు రక్షణ ఉంటాడు. యోబుకు రక్షణగా ఉన్నాడు దేవుడు, నీకు రక్షణగా ఉంటాడు. నమ్మితే నీ జీవితం మారిపోతుంది. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్.